పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఈరోజు ఇందూరు నగరంలోని 40వ డివిజన్లో ఇంటింటికి ప్రచారంలో భాగంగా పెద్దలు మాయావర్ సాయిరామ్ మరియు సీనియర్ నాయకులు సంజయ్, ఇతర భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలతోటి ఇంటింటికి ప్రచారం వెళ్తూ ఉంటే ప్రజలు నిండు మనసుతోటి ఆశీర్వదిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా తన ధర్మం నిలబడాలంటే, దేశ అభివృద్ధి జరగాలంటే, దేశ రక్షణ పటిష్టం కావాలన్నా తప్పకుండా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తామని, కమలం పువ్వు పైన ఓటేసి గెలిపిస్తామని నిండు మనసుతోటి ఆశీర్వదిస్తూ ఉన్నారు. అదే రకంగా ఇంకొక వైపు కాంగ్రెస్ వాళ్ళు అమలు కాని అబద్ధపు హామీలు 6 గ్యారెంటీలని 420 హామీలు దాంతోపాటు ఇచ్చి ప్రజలని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ ఒక్కటంటే ఒక గ్యారెంటీ కూడా వాళ్ళు అమలు చేయలే. ఈ ఫ్రీ బస్ అంటే మహాలక్ష్మిలో ఫ్రీ బస్ ఒకటే కాదు, ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇవ్వాలి, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి. అయితేనే అది మహాలక్ష్మి స్కీమ్ కంప్లీట్ అవుతుంది. అది 100 రోజులని చెప్పి ఈరోజు 4 నెలలు దాటిపోయినా కానీ ఈ ఒక్క స్కీమ్ అమలు చేయకుండా ప్రజలని మరొకసారి మోసం చేయడానికి మళ్ళీ 5 గ్యారెంటీలని ఒకసారి ఎంపీగా కాంగ్రెస్కు ఓటేయాలని ప్రజలని అందరూ కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్సే కాంగ్రెస్. మోడీ గారి గురించి మాట్లాడతారు, అవినీతి గురించి, ఈవీఎంల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈవీఎంలు చక్కగా లేవని చెప్తా ఉన్నారు. బీజేపీ ఫేవరబుల్ అంటారు. ఎట్లయితే మీరు కర్ణాటకలో ఎట్లా గెలిచిండ్రు, తెలంగాణ ఎట్లా గెలిచారో మేము అడుగుతూ ఉన్నాం. దాంతోపాటు నరనరాన దేశభక్తితో కూడుకున్న భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కాషాయం జెండా కోసం అన్నిటికీ సిద్ధమయ్యే ఈ కాషాయం జెండా మోసే వాళ్ళు బ్రిటిష్ జనతా పార్టీ అంటది కాంగ్రెస్. అరే మీరు క్రిస్టియన్లా, ముస్లిమ్సా, హిందువులా, ప్రజలకు ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళ మేనిఫెస్టో ఎట్లా ఉందంటే కేవలం ఒక వర్గానికి సంతృప్తి పరచడానికే ఈరోజు వాళ్ళ మేనిఫెస్టో ఉంది. ఒక భయంకరమైన వార్త ప్రజలకు తెలుస్తూ ఉంది. ఈ మధ్యన మొత్తం దేశంలో ఉన్న హిందువుల ఆస్తులపైన స్క్రీనింగ్ చేస్తాయి. ఆస్తులని విడగొట్టి మనకు 2 ఇండ్లు ఉంటే ఒక ఇల్లు ఇంకొకరికి, ముఖ్యంగా ముస్లింలకు ఇవ్వడానికి, మనము కూడగొట్టుకున్న సంపాదించిన ఆస్తులు ధనము, మన ఇంట్లో ఉన్న బంగారాన్ని ముస్లింలకు ఇవ్వడానికి కాంగ్రెస్ ఒక కుట్రపూరితమైన మేనిఫెస్టోని తయారు చేసి కేవలము ఓటు బ్యాంక్ కోసమే, ముస్లిం ఓటు బ్యాంక్ కోసమే ఆ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. అంతకుముందు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా ఈ ప్రపోజల్ని పెట్టడం జరిగింది. ఏంటిదంటే అదృష్టం కొద్ది 2014లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం రావడం జరిగింది. లేదా అంటే ఏదైతే వీళ్ళు ఇప్పుడు ప్రపోజల్ పెట్టినరో మైనార్టీకి ఆస్తి పంపకం అనేది అది ఎప్పుడో జరుగుతుండే. కానీ ఈరోజు 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పరిపాలన దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. తప్పకుండా కమలంబు పైన 13వ తారీఖు మే రోజున ప్రతి ఒక్కరికి మేము ఒక మెసేజ్ ఇస్తూ ఉన్నాం, అందరినీ కోరుతూ ఉన్నాం, చేతులెత్తి దండం పెడతా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఓటేయాలి. మన పిల్లలు వేరే ఊర్లలో ఉంటే కూడా దయచేసి పిలిపించుకొని పెద్ద మొత్తంలో ప్రొద్దున 7 గంటలకే బూత్ దగ్గరికి వచ్చి ఓటేయాలని మీ అందరూ కూడా చేతులెత్తి దండం పెడుతూ భారత్ మాతాకి జై.
phone. 1 minute. ఈసారి మనకు వేరే ఆలోచనే ఉండకూడదు. మీరు కాకుండా 10 మందికి చెప్పాలి. మీరు కాకుండా 10 మందికి మోడీ ఊళ్ళ కోసం పనిచేస్తుంది కదా. రామ మందిరం వచ్చింది, ఆయన ఇంటర్ వచ్చింది కదా. ఒక్కసారి మనం పోరాటం అడుగుతున్నాం. ఇల్లు లేని వాళ్ళ కోసం అప్లికేషన్ తీసుకున్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కి లోపల ఆయన ఉండే కానీ ఆ రోజు లోపలికి రాలేదేమో కానీ మన సీనియర్ సిటిజన్ కూర్చున్నారన్న ఆ రోజు మన సీనియర్ సిటిజన్ భూమి పూజ చేసిండు.
మనం చెప్పతే వాళ్ళు చెప్తారు. పోదాం మోడీ మోడీ